హాయ్ మిత్రమా, వెల్కమ్ టు రాజు టెక్ హబ్ ఎపిసోడ్ నెంబర్ 5. మనకి ఈ రోజు కూడా చాలా ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్ అయితే ఉన్నాయన్నమాట. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి టెక్ అప్డేట్స్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. ఇంకా ఫస్ట్ టెక్ న్యూస్ వచ్చేసి గూగుల్ పిక్సెల్ 9a అనమాట. లీక్స్ వచ్చాయి మనకి. లీక్స్ ప్రకారం చూసుకుంటే మనకి దీంట్లో స్పెసిఫికేషన్ వచ్చేసి 6.3 ఇంచెస్ 120 Hz OLED డిస్ప్లే అయితే ఉండబోతుంది. టెన్సర్ ప్రాసెసర్ G4 చిప్సెట్ తో వస్తుంది అనమాట. దీంట్లో ఇంకా మనకి స్టోరేజ్ లో 2 వేరియంట్స్ ఉన్నాయి. ఒకటేమో 128, ఇంకోటేమో 256 GB అనమాట. అలాగే దీనికి బ్యాక్ సైడ్ 2 కెమెరాస్ అయితే ఉండబోతున్నాయి లీక్స్ ప్రకారం. మెయిన్ కెమెరా వచ్చేసి 48 మెగాపిక్సెల్ కెమెరా. సెకండరీ అల్ట్రా వైడ్ వచ్చేసి 13 మెగాపిక్సెల్ అయితే దీంట్లో ఉండబోతుంది. 13 మెగాపిక్సెల్ అయితే దీంట్లో చూడడానికి అయితే ఉంటుంది. ఇంకా దీంట్లో మెయిన్ గా ర్యామ్ వచ్చేసి 8 GB తో అయితే వీళ్ళు తీసుకొస్తారు. బ్యాటరీ విషయానికి వస్తే 5000 mAh బ్యాటరీ దీంట్లో ఉంటుంది అనమాట. మీకు ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేసి 18 వాట్స్ అయితే దీంట్లో ఉంటుంది. ఇంకా మనకి ఇదైతే ఆండ్రాయిడ్ 15 అయితే దీన్ని తీసుకురాబోతున్నారు గూగుల్ వాళ్ళు. ఇంకా అప్కమింగ్ వెర్షన్ అదే కదా, ఓఎస్ అదే కాబట్టి ఆండ్రాయిడ్ లో దాంతో అయితే వస్తుంది అనమాట. ఇంకా దీనికి లీక్స్ ప్రకారం చూస్తే ఇది మన ఇండియాలో నెక్స్ట్ ఇయర్ మే ఆ టైంలో అయితే రిలీజ్ చేస్తామని చెప్పేసి రూమర్స్ అయితే ఉన్నాయి మనకి. అంటే నెక్స్ట్ ఇయర్ Q2 లో అనమాట. చూడాలి మరి వచ్చిన తర్వాత ఎలా ఉండబోతుంది. ఇంకా నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి స్పేస్ గురించి అనమాట. ఎప్పటి నుంచో సైంటిస్టులు వెతుకుతూ ఉన్నారు మన ప్లానెట్ కాకుండా వేరే ప్లానెట్ కోసం, అంటే హ్యాబిటబుల్ ప్లానెట్స్ కోసం అనమాట. దేనికంటే ఒకప్పుడు మనకి డైనోసార్స్ ఉండేవి కదా మన పుట్టక ముందు, 6 crore 7 crore ఆ టైం బిఫోర్ అనమాట. అప్పట్లో డైనోసార్స్ ఉండేవి. సో అవి అయితే మాత్రం చనిపోయాయి అనమాట. యాస్ట్రాయిడ్స్ గుద్దుకోవడం వల్ల చనిపోయాయి డైనోసార్స్ అయితే. వాటి వల్ల మనిషి కూడా చనిపోకూడదు అని చెప్పేసి సైంటిస్ట్ ఎప్పుడు కూడా వేరే హ్యాబిటబుల్ ప్లానెట్స్ కోసం చూస్తూ ఉన్నారు. అలాంటి ప్లానెట్ మనకి యురేనస్ ఉంది కదా, దానికి మొత్తం 28 మూన్స్ అయితే ఉంటాయి. మేజర్ గా మాత్రం పెద్దవి ఒక 5 అయితే ఉంటాయి యురేనస్ కి. సో దాంట్లో అయితే మాత్రం మన లైఫ్ కి అనుకూలంగా ఒక మూన్ అయితే ఉందని చెప్పేసి నాసా వాళ్ళు అయితే చెప్తున్నారు. వీళ్ళు 1977 లో వోయేజర్ 2 మీకు తెలిసే ఉండొచ్చు. వోయేజర్ 2 అయితే దీనికి ఉన్న ప్లానెట్స్ ని కనిపెట్టడం జరిగింది, యురేనస్ ని. సో అప్పటి నుంచి వీటిపైన స్టడీ చేస్తా ఉన్నారనమాట. సో రీసెంట్ రీసెర్చ్ ప్రకారం యురేనస్ లో ఉన్న మేజర్ మూన్స్ లో మనకైతే లైఫ్ అనేది బ్రతకడానికి అయితే అనుకూలంగా ఉందని చెప్పేసి సైంటిస్టులు అయితే అనుకుంటున్నారు, నాసా సైంటిస్ట్. ఇంకా నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఎల్జీ గురించి అనమాట. ఎల్జీ రీసెంట్ గా మళ్ళీ వాళ్ళు స్ట్రెచబుల్ డిస్ప్లే వీటిని అయితే చూపిస్తూ ఉన్నారు మనకి. వరల్డ్స్ లోనే ఫస్ట్ స్ట్రెచబుల్ డిస్ప్లే అని చెప్పేసి ఎల్జీ వాళ్ళదని చెప్పేసి వాళ్ళైతే చెప్తూ ఉన్నారు మనకి. దీని ప్రకారం మనకి ఏంటంటే డిస్ప్లేస్ ఉంటాయి కదా, అవైతే మనకి స్ట్రెచ్ అవుతాయి అనమాట. అంటే లాగితే సాగుతూ ఉంటాయి. అంటే మన దాంట్లో మూవీస్ చూసినా ఏం చూసినా సరే మనకి చిన్న సైజ్ ఉన్న డిస్ప్లే అనేది స్ట్రెచ్ చేయడం వల్ల పెద్ద సైజ్ అవుతుందని చెప్పేసి వీళ్ళైతే చెప్తున్నారు అనమాట. మేబీ అప్కమింగ్ డేస్ లో ఇలాంటి డిస్ప్లే మనకైతే చూడడానికి అయితే ఉంటాయి అనమాట. వీళ్ళు చెప్తున్న ప్రకారం చూసుకుంటే మీకు 50% వరకు అయితే దీనైతే మీరు స్ట్రెచ్ చేయొచ్చు అని చెప్తున్నారు ఆ డిస్ప్లే అనేది. ఇది వచ్చేసి వీళ్ళు సిలికాన్ తోటి, ప్రత్యేకమైన సిలికాన్ తోటి చేసామని చెప్తున్నారు డిజైన్ అనేది. అందుకే ఇది ఎంత సాగదీసినా సరే స్ట్రాంగ్ గా ఉంటుందని చెప్తున్నారు అనమాట. ఇది ఎప్పుడు మనకి 2022 లోనే వచ్చింది. అప్పట్లోనే ఎల్జీ వాళ్ళు చూపించారు మనకి. అప్పుడు వచ్చేసి అది 10 to 20% అయితే స్ట్రెచ్ అవుతుందని చెప్పేసి అప్పుడు చెప్పారు. కానీ ఇప్పుడైతే వీళ్ళు 50% అయితే ఇది స్ట్రెచ్ చేసుకోవచ్చు అని చెప్పేసి మనకైతే చెప్తూ ఉన్నారు. ఈ స్ట్రెచబుల్ డిస్ప్లే తో ఉన్న మొబైల్ మన వాళ్ళకి ఇచ్చారనుకోండి, మన వాళ్ళు దాన్ని సాగదీసి లాగి తెంపేస్తారు మొబైల్ ని. ఇక మనకి ప్రస్తుతానికి ఫ్లాగ్షిప్ కేటగిరీ మొబైల్స్ లో ఒక ట్రెండ్ అయితే సెట్ చేస్తుంది అనమాట. ఏది మనకి స్నాప్ డ్రాగన్ ఎలీట్ ప్రాసెసర్ అనేది. సో దీనికి నెక్స్ట్ అప్కమింగ్ లో చాలా వరకు అయితే ఈ ప్రాసెసర్ నే వాడబోతున్నారు ఫ్లాగ్షిప్ కేటగిరీలో. వాటిలో మనకి చాలా మొబైల్స్ అయితే ఉన్నాయి అనమాట. ఈ స్నాప్ డ్రాగన్ 8 ఎలీట్ ప్రాసెసర్ తోటి రిలీజ్ అవబోయే మొబైల్స్ అయితే లిస్ట్ ఇది. ఫస్ట్ మొబైల్ వచ్చేసి రియల్మీ GT 7 Pro, నెక్స్ట్ OnePlus 13, iQOO 13, Xiaomi 15, Xiaomi 15 Pro, Xiaomi 15 Ultra, Samsung Galaxy M25 సిరీస్. దీంట్లో కూడా ఈ స్నాప్ డ్రాగన్ ఎలీట్ ప్రాసెసర్ అయితే తీసుకురాబోతున్నారు సామ్సంగ్ వరల్డ్. అలాగా మనకి హానర్ మ్యాజిక్ 7 Pro, Oppo Find X8 Ultra, Vivo X200 Ultra, Asus ROG Phone 9, అలాగే మనకి రెడ్ మ్యాజిక్ 10 Pro. ఈ మొబైల్స్ అనమాట అప్కమింగ్ మొబైల్స్ లో ఈ స్నాప్ డ్రాగన్ 8 ఎలీట్ ప్రాసెసర్ అయితే చూడడానికి అయితే మనకైతే ఉంటుంది. నెక్స్ట్ టెక్ న్యూస్ వచ్చేసి అమెజాన్ గురించి అనమాట. అమెజాన్ వినూత్నమైన గ్లాసెస్ అయితే తీసుకురాబోతుంది. ఎవరైతే మనకి డెలివరీ చేస్తా ఉంటారు కదా, హోమ్ డెలివరీ ప్రొడక్ట్స్ అవి ఇవి, వాళ్ళ కోసం అయితే ఒక గ్లాసెస్ తీసుకురాబోతుంది. నావిగేషన్ గ్లాసెస్ అనమాట. నార్మల్ గా వీళ్ళు ఏం చేస్తారంటే డివైస్ యూజ్ చేసి డెలివరీ చేయాలని కస్టమర్స్ అడ్రస్ తెలుసుకుంటూ ఉంటారనమాట. దాంట్లో చాలా వరకు అయితే లేట్ అవుతూ ఉంటుంది వీళ్ళకి. ఒక 10 డెలివరీ చేయాల్సిన టైంలో వీళ్ళకి ఒక 5 గానీ 3 గానీ అంటే అప్రాక్సిమేట్లీ తక్కువ డెలివరీ చేస్తారనమాట. ఇప్పుడు ఆ ఇబ్బందులు తెలుసుకున్న అమెజాన్ వీళ్ళ కోసం అయితే ఒక స్మార్ట్ గ్లాసెస్ అయితే తేబోతుంది అనమాట. దీంట్లో మనకి రూట్ మ్యాప్ అన్ని కనిపిస్తూ ఉంటాయి అనమాట, నావిగేషన్ అని కనిపిస్తూ ఉంటాయి. దీని ద్వారా వీళ్ళు వెళ్లాల్సిన అడ్రస్ అనేది యాక్యురేట్ గా తక్కువ టైంలో వీళ్ళైతే రీచ్ అయిపోతారు. ఇప్పుడు నార్మల్ గా ఏం చేస్తారంటే డెలివరీ టైంలో ఆ మొబైల్ లో సెర్చ్ చేస్తూ ఉంటారు కదా, దాని ద్వారా వీళ్ళు ప్యాకేజెస్ అనేవి అవి పట్టుకొని ఈ మొబైల్ పట్టుకొని కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు అనమాట. అదే ఈ గ్లాసెస్ లో మనకి ఈ మ్యాప్ ఉందనుకోండి, నావిగేషన్ టైప్ ఉందనుకోండి, అది చూసుకుంటూ ఇంకా ఎక్కువ ప్రొడక్ట్స్ వీళ్ళైతే పట్టుకొని ప్యాకేజెస్ ఉంటాయి కదా, అవి ఇంకా ఎక్కువ క్యారీ చేసి తక్కువ టైంలోనే ఎక్కువ కస్టమర్స్ కి డెలివరీ అయితే చేస్తారనమాట వీళ్ళు. అదొకటే కాదు, ఈ
మధ్య ఫ్రాడ్ జరుగుతూ ఉంటాయి కదా కస్టమర్స్ నుంచి, వాళ్ళకి ప్రొడక్ట్ రిసీవ్ అయినా సరే మాకు రాలేదని చెప్పేసి చెప్తారు. ఇప్పుడు అలాంటి వాటికైతే చెక్ పెట్టేస్తారు. ఎందుకంటే ఈ గ్లాసెస్ లోనే ఒక కెమెరా ఉంటుందన్నమాట. కస్టమర్ తీసుకున్న తర్వాత ఈ గ్లాస్ అనేది ఆ ఫోటోను అయితే క్యాప్చర్ చేస్తుంది. సో వీళ్ళకి ప్రూఫ్ కూడా ఉంటుందన్నమాట. అప్పుడు కస్టమర్ చెప్పడానికి అయితే లేదు మాకు ప్రొడక్ట్ రాలేదని చెప్పేసి. అంతేకాకుండా వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి చూస్తే డాగ్స్ ఉంటాయి కదా, డెలివరీ బాయ్స్ మీద అటాక్ చేస్తూ ఉన్నాయి, కొంతమంది చనిపోయారు కూడా. అలాంటివి కూడా ఈ గ్లాస్ పెట్టుకుంటే వీళ్ళకైతే ముందుగానే తెలిసిపోతుందని వీళ్ళైతే చెప్తున్నారనమాట. చూడాలి మరి వచ్చిన తర్వాత. ఇది వచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా ఇంకేవైతే ఉన్నాయో డెలివరీ చేస్తా ఉంటారు కదా, లెన్స్ కార్ట్, స్విగ్గీ, జొమాటో, వీళ్ళు కూడా ఇవైతే యూజ్ చేయొచ్చు ఈ టెక్నాలజీని. ఇంకా నెక్స్ట్ టెక్ న్యూస్ వచ్చేసి మనకి అప్కమింగ్ మొబైల్స్ ఉంటాయి కదా. ఇప్పుడు చెప్పాలంటే మనకి ఏఐ అనేది చాలా ఎక్కువ మంది యూజ్ చేస్తా ఉన్నారు. ఇప్పుడు యాపిల్ తెచ్చేసింది, సామ్సంగ్ అయితే ఎప్పుడు తీసుకొచ్చింది. సో అప్కమింగ్ మొబైల్స్ అన్ని కూడా మనకి ఏఐ తో రన్ అవుతాయి కాబట్టి ఏవైతే మనకి వచ్చే మొబైల్స్ అన్ని కూడా 5% అయితే ఎక్కువ ప్రైస్ ఉంటాయని చెప్పేసి ఒక రిపోర్ట్స్ అయితే చెప్తున్నాయి. ఎందుకంటే దాంట్లో యూజ్ చేసే కాంపోనెంట్స్ అలాంటివి అనమాట. ఎందుకంటే ఏఐ కి సపోర్ట్ చేయాలి కాబట్టి ఆ ప్రాసెస్ అన్ని కూడా యూజ్ చేయడానికి అయితే చూస్తారు ఈ మొబైల్ కంపెనీ వాళ్ళందరూ కూడా. అది కూడా మనకి ఫ్లాగ్షిప్ కేటగిరీ అలాగే మిడ్ రేంజ్ కేటగిరీ, ఈ 2 కేటగిరీస్ మాత్రం ప్రైస్ అనేవి 5% అయితే ఇంక్రీజ్ అవుతాయని చెప్పేసి రిపోర్ట్స్ అయితే మనకి చెప్తున్నాయి. ఇంకా నెక్స్ట్ టెక్ న్యూస్ వచ్చేసి ఒప్పో ఫైండ్ ఎక్సైట్ సిరీస్ కోసం అనమాట. ఇది వచ్చేసి మనకి గ్లోబల్లీ ఈ మంత్ 21st ఇండోనేషియాలో అయితే లాంచ్ చేస్తున్నారు ఈ మొబైల్స్ ని. ఒప్పో ఫైండ్ ఎక్సైట్ అలాగే ఫైండ్ ఎక్సైట్ ప్రో, ఈ 2 మోడల్స్ కూడా మనకైతే గ్లోబల్లీ ఈ నవంబర్ 21st కి అయితే లాంచ్ అవబోతున్నాయి. ఇక దీంట్లో ప్రాసెసర్ చూసుకుంటే ఇది ఎటు మనకి ఫ్లాగ్షిప్ మొబైల్ కాబట్టి నెక్స్ట్ జనరేషన్ ఫ్లాగ్షిప్ మొబైల్ అనమాట. దీంట్లో ప్రాసెసర్ వచ్చేసి డైమెన్సిటీ 9400 చిప్ సెట్ అయితే ఉంటుంది దీంట్లో. ఈ ఒప్పో ఫైండ్ ఎక్సైట్ అనేది X7 కి సక్సెసర్ అనమాట. ఇది దీనికి వీళ్ళైతే ఒప్పోది క్రిస్టల్ షీల్డ్ టెక్నాలజీ అయితే తీసుకురాబోతున్నారు ఈ మొబైల్లో. ఇంకా దీంట్లో ర్యామ్ వచ్చేసి 16 GB LPDDR5X ర్యామ్ అయితే ఉండబోతుంది. ఇంకా స్టోరేజ్ వచ్చేసి 1 TB అంటున్నారు. మరి చూడాలి వచ్చిన తర్వాత ఇదే స్టోరేజ్ ఉంటుందో లేదో. దీంట్లో మనకి 50 మెగాపిక్సెల్ కెమెరా అయితే చూడడానికి ఉంటుంది అనమాట. ఇక ఫ్రంట్ వచ్చేసి మనకి 30 మెగాపిక్సెల్ కెమెరా అయితే మనకి చూడడానికి ఉంటుంది. మనకి ప్రో వెర్షన్ లో కూడా 50 మెగాపిక్సెల్ కెమెరా అయితే చూడడానికి ఉంటుంది, 50 మెగాపిక్సెల్ కెమెరా అని. అలాగే ఫ్రంట్ కూడా 32 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది అనమాట. వచ్చాక చూడాలి మరి, ఇవన్నీ మనకి ఎక్స్పెక్టెడ్. ఇక ఇవన్నమాట నాకు ఈ రోజు ఇంట్రెస్ట్ కనిపించిన టెక్ న్యూస్ అయితే. ఇలాంటి టెక్ న్యూస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి మిత్రమా, అదే మీరు నాకు చేసే పెద్ద హెల్ప్ అవుతుంది. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై భారత్.